Good afternoon, ma'am. Good afternoon, ma'am. వచ్చిందిలే. హలో మా ఎన్నో లెక్క? ఏడో లెక్క కదా? మేడం 6th చెప్పినారు మేడం నిన్న. అదే 7 సెవెంత్ ప్రాబ్లము. అవును మేడం. పెడతాను చూడండి. పెట్టినాను చూడండి మా. పెట్టినా కదా? చూడండి మా. At the valuation on 31/3/2016 of your office, the actuary's certificate disclosed a net liability on policies and annuities at 40,000. The following were the revenue items for the year 2015-16. Particulars amount ఇచ్చాడు. బోనస్ ఇన్ క్యాష్. బోనస్ ఇన్ క్యాష్ ఏ షెడ్యూల్లో వస్తుంది మీరే చెప్పండి, నేను చెప్పను. ఇన్ని వేసినాం కదా. బోనస్ ఇన్ క్యాష్ ఎక్కడొస్తుంది? 4th షెడ్యూల్ చెప్తే కదా. బోనస్ ఇన్ రిడక్షన్ ప్రీమియం సేమ్, ఇది కూడా 4th షెడ్యూల్. సరెండర్స్ 4th షెడ్యూల్. ప్రీమియమ్స్ 1st షెడ్యూల్. ఇంట్రెస్ట్ డివిడెండ్స్ రెంట్ 1st షెడ్యూల్. తర్వాత క్లెయిమ్స్ 4th షెడ్యూల్. ఎక్స్పెన్సెస్ ఆఫ్ మేనేజ్మెంట్
third schedule. Commission, second schedule. Annuities, fourth schedule. Consideration for annuities granted, first schedule. And లైఫ్ అష్యూరెన్స్ ఫండ్, ఇది బ్యాలెన్స్ షీట్లో వస్తుంది. లైఫ్ అష్యూరెన్స్ ఫండ్ వచ్చి వాల్యుయేషన్ బ్యాలెన్స్ షీట్ ఏమన్నారు కాబట్టి అక్కడ వాల్యుయేషన్ బ్యాలెన్స్ షీట్ ఏమన్నారు కదా, కాబట్టి అది క్రెడిట్ సైడ్ వస్తుంది. తర్వాత ఇంటీరియం బోనస్ పెయిడ్ ఫర్ ద వాల్యుయేషన్ పీరియడ్. ఇంటీరియం బోనస్ పెయిడ్ ఇది వచ్చేసి అమౌంట్ డ్యూ టు ద పాలసీ హోల్డర్స్ వేస్తామే అక్కడ వస్తుందన్నమాట ఇంటీరియం బోనస్ పెయిడ్ అని. ఓకే. తర్వాత ప్రిపేర్ రెవెన్యూ అకౌంట్ అండ్ అసర్టైన్ ద బ్యాలెన్స్ ఆఫ్ లైఫ్ అష్యూరెన్స్ ఫండ్. ఇట్ వాజ్ డిసైడెడ్ బై ద కంపెనీ టు రైట్ డౌన్ ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రమ్ 4,540,000 to 4,360,000. If the valuation revealed surplus, there was an investment ఫ్లక్చుయేషన్ రిజర్వ్ అమౌంటింగ్ టు 130,000. ఓకే. దీన్ని బేస్ చేసి రెవెన్యూ అకౌంట్ వేయమన్నాడు. తర్వాత వాల్యుయేషన్ బ్యాలెన్స్ షీట్ ఏమన్నాడు. తర్వాత క్యాలిక్యులేషన్ ఆఫ్ అమౌంట్ డ్యూ టు ద పాలసీ హోల్డర్స్ వేయాలి. ఓకే. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ద valuation of the company declared a reversionary bonus of 45 rupees per 1,000 and gave the policy holders the option, policy holders వేస్తాం ఇది, the option to get the bonus in cash 19 rupees per 1,000 rupees. The total business in force was 4 crores 1/4 of the policy holders in value decided to get the bonus in cash. Draft journal entries to give effect to utilization of the surplus show how much the policy holders can get by way of share of profit, ignore taxation. ఇది 3 వేయాలమ్మా. మొట్టమొదటిది రెవెన్యూ అకౌంట్ వేయాలా, తర్వాత వాల్యుయేషన్ బ్యాలెన్స్ షీట్ వేయాలా, తర్వాత క్యాలిక్యులేషన్ ఆఫ్ అమౌంట్ డ్యూ టు ద పాలసీ హోల్డర్స్ 3 వేయాలి. ఓకే. తర్వాత ఫస్ట్లోనే షెడ్యూల్స్ వేస్తాం. రెవెన్యూ అకౌంట్కి కావాల్సినటువంటి షెడ్యూల్స్. స్క్రీన్ కనిపిస్తుందా స్క్రీన్? కనిపిస్తుంది మేడం. ఏం కనిపిస్తుంది ఇప్పుడు? OneNote కనిపిస్తుంది. ఓకే. OneNote. చూడండి మా షెడ్యూల్స్ ఫస్ట్. Schedule number 1. Schedule number 1, premium.
ఏం షెడ్యూల్స్ అన్నీ వచ్చా మర్చిపోయినారా? షెడ్యూల్ నెంబర్ 1 ప్రీమియం ఎర్న్డ్. ప్రీమియం ఎర్న్డ్ particulars. Premium received. Premium received 3000. తర్వాత ఇంట్రెస్ట్, డివిడెండ్ అండ్ రెంట్స్. ఇంట్రెస్ట్ డివిడెండ్ అండ్ రెంట్స్ 1100. తర్వాత కన్సిడరేషన్ ఫర్ యాన్యుయిటీస్ గ్రాంటెడ్. కన్సిడరేషన్ ఫర్ annuities granted 1120. ఇంకేమీ లేవు. టోటల్ 5220 టోటల్. షెడ్యూల్ నెంబర్ 1 అయిపోయింది. తర్వాత 2 షెడ్యూల్ నెంబర్ 2. షెడ్యూల్ నెంబర్ 2 కమిషన్. షెడ్యూల్ నెంబర్ 2 కమిషన్ పెయిడ్. ఎంతుంది? కమిషన్ పెయిడ్ 80 రూపీస్. 80 రూపీస్ టోటల్. తర్వాత షెడ్యూల్ నెంబర్ 3 ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. particulars రూపీస్. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఏమున్నాయి? మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్. థర్డ్ షెడ్యూలు మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ 220. మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ 220. ఇవి ఇంతే 220. తర్వాత షెడ్యూల్ నెంబర్ 4 బెనిఫిట్స్ పెయిడ్. benefits paid by death, by maturity, annuities paid, surrenders, తర్వాత బోనస్ పెయిడ్ ఇన్ క్యాష్, బోనస్ ఇన్ రిడక్షన్ ప్రీమియం, ఆఫ్
premium. By death 76,140, 30,110, 53,461, 13,140, 2,460, 980. 3 6 కదా ఉండేది, 6. ఓకే 6 సరిపోయింది, 7 అనిపించింది. 980. ఓకే 6 7 9 17 20 ఎంత 6 1 7 980. 8 9 4 13 13 ఒక 6 19 20 24 2 11 12 16 20 21 22 7 10 16 16 తర్వాత 7 10 17 1,76,247 టోటల్. వేసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకున్నారా? తీసుకున్నాం మేడం. ఓకే, తీసుకున్నాక ఇప్పుడు రెవెన్యూ అకౌంట్ షెడ్యూల్స్ అర్థమైనాయా? అందరికీ అర్థమైనా? ఇవి నేర్చుకోవాలి, మీరు నేర్చుకోకపోతే ఏం చేయలేము. ఇక్కడ ఏమొస్తాయి, ఈ డెత్ మెచ్యూరిటీ అంటేనే 4th షెడ్యూల్లో వేసేస్తాం. తర్వాత ఇక్కడ ఇంట్రెస్ట్ కన్సిడరేషన్ ఫర్ యాన్యుటీస్ అనేది అంటే 1st షెడ్యూల్, మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ 3rd, కమిషన్ వస్తే 2nd. నెక్స్ట్ పేజీలోకి పోదామా? స్క్రీన్ షాట్ అయిపోయింది కదా, అయింది కదమ్మా? తీసుకున్నాం మేడం. ఓకే, తర్వాత ఇప్పుడు రెవెన్యూ అకౌంట్. రెవెన్యూ అకౌంట్ ఫర్ ద ఇయర్ ended 31st March 2016. Particulars schedule number rupees వచ్చి తర్వాత మొట్టమొదటిది ఏమి ప్రీమియమ్స్ ఎర్న్డ్ ఎంత? షెడ్యూల్ నెంబర్ 1 5,220. ఇదేమిది? టోటల్ ఏ. ఇప్పుడు ఎవరో వచ్చినారబ్బా క్లాస్కు, ఎంత భిన్న వస్తుండారో. రెడ్డి శేఖర్ అంట. ఓకేమా? తర్వాత షెడ్యూల్ నెంబర్ ఏ అయింది, టోటల్ ఏ. తర్వాత కమిషన్ షెడ్యూల్ నెంబర్ 2 80 రూపీస్. తర్వాత ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ 80
ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ 3 220 300 టోటల్ బి. తర్వాత ఫోర్త్ షెడ్యూల్ నంబర్ 4 బెనిఫిట్స్ పెయిడ్ ఎంత వచ్చినాయి ఇంతకుముందు టోటల్ మనకు 3270 అంతేనమ్మా. 3270 టోటల్ సి. తర్వాత కిందకు వస్తే సర్ప్లస్ బ్రాకెట్లో డి ఈక్వల్స్ టు ఏ మైనస్ బి మైనస్ సి. ఏ ఎంత ఉంది 5220 మైనస్ 300 మైనస్ 3000. మేడం బెనిఫిట్స్ పెయిడ్ 1,76,247 ఎంత 1,76,247. అయ్యో మనం వేరే వేసినాం 7 లెక్క కదమ్మా. అవును మేడం. ఓకే 7 లెక్క అంటే బెనిఫిట్స్ పెయిడ్ 3270. అది షెడ్యూల్ మార్చాలన్నమాట. నేను వేస్తాలే. ఓకే మేడం. 3270. ఇప్పుడు ఇది తీయేస్తే ఏది 5220 మైనస్ 300 మైనస్ 3270 ఈక్వల్స్ టు 1650 రూపాయలు. 1650. అర్థమైందమ్మా. ఇది సర్ప్లస్. ఫోర్త్ షెడ్యూల్ నేను చెప్తాను. అది నేను 6th ప్రాబ్లంలో ఒకటి చెప్పేసిన. ఓకే ఇప్పుడు ఇది అర్థమైందమ్మా. సింపుల్, ఇది సింపుల్ షెడ్యూల్ మీరు వేసేస్తున్నారంటే. ఫోర్త్ షెడ్యూల్ చెప్తా చూడండి. స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకుంటే చెప్తా. షెడ్యూల్ నంబర్ 4 షెడ్యూల్ నంబర్ 4 షెడ్యూల్ నంబర్ 4 బెనిఫిట్స్ పెయిడ్. బెనిఫిట్స్ పెయిడ్ particulars. బెనిఫిట్స్ పెయిడ్కి వస్తే చూడండి. క్లెయిమ్స్ పెయిడ్ క్లెయిమ్స్ పెయిడ్ 2200. యాన్యుయిటీస్ 810. సరెండర్స్ 160. బోనస్ ఇన్ క్యాష్ మీరు కూడా చెప్పాలి అప్పుడే అమౌంట్స్ అవి లేవని. 95. బోనస్ ఇన్ రిడక్షన్ ఆఫ్ ప్రీమియం. ఇవి ఉన్నాయి కదా, ఇవే అనుకునేసిన నేను. ప్రీమియం 5 రూపీస్. 10, 16, 17, 10, 12, 3000. ఇది మా షెడ్యూల్ నంబర్ 4. ఓకే అర్థమైందా ఇప్పుడు? షెడ్యూల్స్ రెవెన్యూ అకౌంట్ అర్థమైందా? అర్థమైంది మేడం. ఓకే ఇప్పుడు నెక్స్ట్
దీంట్లోకి వస్తామా వాల్యుయేషన్ బ్యాలెన్స్ షీట్లోకి. మేడం. వాల్యుయేషన్ బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31st March 2016. 31st March 2016. Particulars rupees. Particulars rupees వేసిన తర్వాత ఇక్కడ చూడండి క్రెడిట్ సైడ్ లైఫ్ అష్యూరెన్స్ ఫండ్ ఏమన్నాను ఎంత ఉంది 1/4/2015 ఉంది చూడండి. బై లైఫ్ అష్యూరెన్స్ ఫండ్ 4,000. తర్వాత మనము లైఫ్ అష్యూరెన్స్ ఫండ్ అంటే రిజర్వ్ సర్ప్లస్లో కదా వేస్తూ ఉన్నాము, అవునా కాదా? రిజర్వ్స్ అండర్ సర్ప్లస్ సిక్స్త్ షెడ్యూల్లో వేస్తూ ఉంటాం లైఫ్ అష్యూరెన్స్ ఫండ్. దానికి ఏం చేస్తా ఉన్నాము, వచ్చినటువంటి సర్ప్లస్ యాడ్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా ఇక్కడ కూడా యాడ్ చేస్తాం. ఫండ్ అష్యూరెన్స్ ఫండ్ లైఫ్ అష్యూరెన్స్ ఫండ్ 1/4/2015 అంటే యాజ్ పర్ బ్యాలెన్స్ షీట్ అనమాట. ఇది 1/4/2015 అంటే ఓపెనింగ్లో బ్యాలెన్స్లో ఉన్నటువంటిది 4,000 ప్లస్ సర్ప్లస్ 1650 యాడ్ చేస్తే 5,650. తర్వాత ఇక్కడ వస్తే 2 నెట్ లైబిలిటీ యాజ్ పర్ యాక్చురీస్ వాల్యుయేషన్ వీళ్ళ వాల్యుయేషన్ ప్రకారం ఎంత ఉందో చూడండి. 4,040 ఉందా? ఆ? 4,040 పైన ఉంది చూడండి మా పాలసీస్ అండ్ యాన్యుయిటీస్ నెట్ లైబిలిటీ అని ఫస్ట్లోనే ఉంది చూడండి. డిస్క్లోజ్డ్ నెట్ లైబిలిటీ అండ్ పాలసీస్ అండ్ యాన్యుయిటీస్ 4,040 అంటే థౌజండ్స్. ఇక్కడ 3 zeros ఉన్నాయి కదా, 4,040 థౌజండ్స్ అని అంటే 40 lakhs 40,000 అని. ఓకే, తర్వాత ఇంకేమైనా ఉందా? ఏమీ లేదు. 5,650. ఇక్కడ మిగిలిండేది ఏమి అంటే 1,610 వస్తుంది చూడండి. 0,5,6,5 1650 కాదు, 1,610. 2 సర్ప్లస్ బ్యాలెన్సింగ్ ఫిగర్. అర్థమైందమ్మా? అర్థమైందా? అర్థమైంది మేడం. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకున్నారా? తీసుకున్నా మేడం. తర్వాత
తర్వాత క్యాలిక్యులేషన్ ఆఫ్, దీనికి ఎంట్రీస్ కూడా రాయాలండి. క్యాలిక్యులేషన్ ఆఫ్ అమౌంట్ డ్యూ టు ద పాలసీ హోల్డర్స్, policy holders. particulars చూడండి మనం ఇక్కడ వచ్చినటువంటి బ్యాలెన్స్ షీట్లో ఇందాక వచ్చింది కదా సర్ప్లస్, అది ఇక్కడ వేస్తాం. సర్ప్లస్ బ్యాలెన్సింగ్ ఫిగర్ వచ్చింది కదా, అది మన సర్ప్లస్ యాజ్ రివీల్డ్ బై వాల్యుయేషన్ బ్యాలెన్స్ షీట్ 1610. తర్వాత ప్లస్ ఇంటీరియం బోనస్ పెయిడ్ చూడండి, అక్కడ ఉంది ఇంటీరియం బోనస్ ఉంది చూడండి, 90 రూపీస్ బోనస్ పెయిడ్ ఉందా? ఇంటీరియం బోనస్ 90 రూపీస్ కింద ఉంది చూడండి. మామూలుగా పర్టికులర్స్ అమౌంట్ ఉన్న దాంట్లో రైట్ సైడ్ కింద ఇంటీరియం బోనస్ పెయిడ్ ఫర్ ద వాల్యుయేషన్ పీరియడ్ ఉందా? ఉందా? ఓకే. తర్వాత మైనస్ లాస్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ టు బి రిటర్న్ ఆఫ్ ఇది చూడండి ఎంత ఉంది, 4540 అని ఉంది. థౌజండ్స్ అని ఉందా? 4540 కదమ్మా, కదా? 4540 థౌజండ్స్ అంటే ఇంకా 3 సున్నాలు చూడండి. 4540 థౌజండ్స్. ఓకే, అర్థమైందమ్మా? 40,000 అని 45 lakhs 40,000. ఇది అర్థమైందా లేదా? ఇది అర్థమైంది. 4540 థౌజండ్స్ అంటే 3 సున్నాలు. ఓకే, మళ్ళా మైనస్ 4360 థౌజండ్స్, మైనస్ 4360 థౌజండ్స్ అంటే 3 zeros. ఓకే, అర్థమైందా? ఇప్పుడు దీనిలో నుంచి దీన్ని తీసేస్తే ఎంత వస్తుంది? తర్వాత మళ్ళీ చూడండి, ఒకసారి చూడండి. ఇట్ వాజ్ డిసైడెడ్ బై ద కంపెనీ టు రైట్ డౌన్ ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రమ్ 4540 to 42,000 to 4360,000. If the valuation revealed surplus, there was an investment fluctuation reserve amounting to 130,000. ఇది కూడా మైనస్ ఫ్లక్చుయేషన్ 1,30,000 ఎంత ఉంది? 130,000 కదా, 130,000 అంటే 3 zeros. అర్థమైందా? ఇది ఇక్కడ రాయాలా? లాస్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ టు బి రిటర్న్ ఆఫ్ అన్నారు. తర్వాత ఫ్రమ్ 4,500 నుంచి 4,360 తగ్గించమన్నాడు. రిటర్న్ ఆఫ్ అంటే రద్దు చేయడం. రిటర్న్ ఆఫ్ అంటే రద్దు చేయడం. 4,540 నుంచి 4,360 తీసేస్తే ఎంతైతే వస్తుందో అది రద్దు చేయడం. తర్వాత ఫ్లక్చుయేషన్ రిజర్వ్ వచ్చి 130,000 అంటే ఇక్కడ మీకు గుర్తుకు కావాలంటే మళ్ళీ వేసుకుందురు లేడ.
అది ఒక 130 తీసేస్తాం. తీసేస్తే అది వస్తుంది. ఎంత వస్తుంది? 45 lakhs 40,000 minus 43 lakhs 60,000 minus 1,30,000 ఈక్వల్స్ టు ఎంత వస్తుంది చూడండి? 50,000 వచ్చింది. ఎంత వచ్చింది? 50,000. ఇందులో 3 zeros ఏం చేస్తాము? ఇలా వేసుకుంటాం. అంటే ఇక్కడ ఉందా లేదా? కాబట్టి ఇక్కడ ఏం వేస్తాం? 50. అర్థమైందమ్మా? అర్థమైందా ఇది? అర్థమైంది మేడం. ఓకే. ఇప్పుడు ఇక్కడి వరకు యాడ్ చేసేసి ఇది లాస్ట్ తీసేయాలి. ఇది ఎంత అవుతుంది? 1700. 50 తీసేస్తే 1650. 50 తీసేస్తే 1650. నెట్ ప్రాఫిట్ తర్వాత పాలసీ హోల్డర్స్ will get అక్కడ పర్సంటేజ్ ఇచ్చినట్టు చూడండి. Give policy holders the option to get the bonus in cash 19 rupees per 1000 rupees. Floor course 1/4 of the policy holders in value decided to get the bonus in cash. As a result, in the valuation, company decided reversionary bonus of 45 rupees 1000 and gave the policy holders the option to get the bonus in cash 19 rupees per 1000. The total business in force was 4 crores 1/4 of the policy holders in value decided to get the bonus in cash. Draft journal entries to give utilization, pay share of profit, ignore taxation. తర్వాత పాలసీ హోల్డర్స్ ఒక్క నిమిషం. పాలసీ హోల్డర్స్ ఇవ్వలేదు, బుక్లో చూస్తాం. పర్సంటేజ్ ఇవల్ల ఇచ్చిందో చూస్తాం. ఒక్క నిమిషం. పర్సంటేజ్ ఇవాళ ఇక్కడ ఏమన్నా ఇచ్చినాడు, బుక్లో చూస్తాం.
ఓకేమ్మా, ఇక్కడే ఉంది చూడండి లెక్కలు. స్టార్టింగ్లోనే నగదు బోనస్, క్యాష్ బోనస్, బోనస్ ఇన్ క్యాష్ 95 అని. కాబట్టి ఇది ఏం చేస్తాము, ఇది నెట్ ప్రాఫిట్ కదా. ఓకే, పాలసీ హోల్డర్స్ విల్ గెట్ 95%. దేనిపైన ఎంత ఉంది అక్కడ చూడండి, మనకి ఎంత వచ్చింది ప్రాఫిట్, ఎంత వచ్చింది, ఇది 1650. అంటే ఇంకా 3 zeros పెట్టాల, అంతే కదా. 3 zeros పెట్టి ఇంటూ 95/100 ఎంత వస్తుంది, ఎంత అయితే వస్తుందో అది ఇక్కడ ఇస్తాం. 16,50,000 ఇంటూ 95/100 ఈక్వల్స్ టు 16,50,000 ఇంటూ 95/100 ఈక్వల్స్ టు ఎంత వస్తుంది, 15,67,500 వస్తుంది. ఎంత వస్తుంది, ఇది వచ్చి 15,67,500. 3 zeros ఇవి ఉన్నాయి కాబట్టి ఈ 3 zeros అంటే ఇక్కడ పాయింట్ పెట్టుకుంటాం, ఇక్కడ పాయింట్. అర్థమైందా? అప్పుడు ఎంత అవుతుంది, 1567.5. అర్థమైందా? ఇప్పుడు 1567.5. తర్వాత పాలసీ హోల్డర్స్ మైనస్ ఇంటీరియం బోనస్ ఆల్రెడీ పెయిడ్. ఎంత పే చేశారు ఇక్కడ, 90 రూపీస్. 90 రూపీస్ తీసేస్తే వచ్చేటటువంటిది పాలసీ హోల్డర్స్ 0.57. 16లో 9 పోతే 7 for 1477.5. ఇది అమౌంట్ డ్యూ టు పాలసీ హోల్డర్స్. అర్థమైందమ్మా? చూడండి మా క్యాలిక్యులేషన్ ఆఫ్ అమౌంట్ డ్యూ టు ద పాలసీ హోల్డర్స్. మొట్టమొదటిగా ఏముంది, సర్ప్లస్ రివీల్డ్ బై వాల్యుయేషన్ బ్యాలెన్స్ షీట్. తర్వాత మనం బ్యాలెన్స్ షీట్ వేసిన తర్వాత వచ్చినటువంటి సర్ప్లస్ 1610. ఇంటీరియం బోనస్ పెయిడ్ 90, 2 యాడ్ చేస్తే 1700. మైనస్ లాస్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ టు రిటర్న్ ఆఫ్. ఇంత వాల్యూ ఉంది, ఇంతలో ఇది తగ్గించమన్నాడు, రద్దు చేయమన్నాడు. దాంట్లో మళ్ళీ వాల్యూ, తర్వాత వాల్యూ ఎంత ఉంది, 1,30,000 ఉంది. 1,30,000 వాల్యూ ఉంది. అంటే ఏమి అంటే కంపెనీ లాభ నష్టాల్లో కనుక్కోమన్నారు కదా. కంపెనీ పెట్టుబడుల విలువ 4,540 ఉంది ఇన్వెస్ట్మెంటు. దాన్ని ఏం చేశాడు, 4,360కి తగ్గించడానికి నిర్ణయించినారనమాట. రిటర్న్ ఆఫ్ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి మొత్తం వ్యాపారం విలువ తగ్గించమన్నారు. తర్వాత లాభాలు పెట్టుబడుల్లో ప్రస్తుత నిల్వ వచ్చేసి 1,30,000. కాబట్టి ఇది ఇట్లా చేస్తాం. తర్వాత పాలసీ హోల్డర్స్కి విల్ గెట్ నెట్ ప్రాఫిట్. దీనిపైన క్యాలిక్యులేట్ చేస్తాం 95%. దీనిపైన అంటే 1650 ఉంది, ఇంకా 3 సున్నాలు పెట్టుకుంటాం. 95% అప్పుడు ఎంత వస్తుంది, 15,67,500 వస్తుంది. దీంట్లో 3 zeros తీసేయాలి కాబట్టి 3కి పాయింట్ పెడతాం. 1567.5. తర్వాత ఇంటీరియం బోనస్ ఆల్రెడీ పెయిడ్ ఎంత, 90 తీసేస్తే 1477.5. అర్థమైంది? అది అర్థమైంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. అర్థమైంది మేడం. అర్థమైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. జర్నల్ ఎంట్రీస్ ఉన్నాయి, ఇంకా పెద్దది లెక్క జర్నల్ ఎంట్రీస్ ఉన్నాయి మా.
జర్నల్ ఎంట్రీస్ ఉన్నాయి, తీసుకున్నారా స్క్రీన్ షాట్? తీసుకున్నా మేడం. ఓకే. తర్వాత జర్నల్ ఎంట్రీస్. జర్నల్ ఎంట్రీస్. జర్నల్ ఎంట్రీస్ ఫస్ట్ వన్ 31/3/2016. కాలమ్స్ వేసుకోండి మా మీరు. ఎన్ని కాలమ్స్ వస్తాయి? 5 వస్తాయి. డేటు, పర్టికులర్స్, ఎల్ఎఫ్ నంబర్, డెబిట్ రూపీస్, క్రెడిట్ రూపీస్. 31/3/2016 ఇక్కడ డేట్. ఇది దీనికి సంబంధించింది. లైఫ్ అష్యూరెన్స్ ఫండ్ ఫండ్ 1610 రూపాయలు. ఎక్కడ వచ్చింది మనకు? వాల్యుయేషన్ దీంట్లో వచ్చిందనమాట. ఇది 1600. తర్వాత టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అంతే కదా, సర్ప్లస్ కదా వచ్చిండేదే. కాబట్టి బీయింగ్ ద ప్రాఫిట్ రివీల్డ్ by valuation balance sheet transferred to profit and loss account. Transfer to balance sheet. ఇది ఫస్ట్ది. నెక్స్ట్ సెకండ్ది 31/3/16 ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 50 రూపాయలు ఉంది చూడండి, లాస్ వచ్చిందిలా. అది అంటే 50,000 వస్తే మనం 50 వేస్తాం కదమ్మా పాలసీ హోల్డర్స్. దాంట్లో లాస్ 50 రూపాయలు ఉందా లేదా? ఇది ఫస్ట్ సర్ప్లస్. మీరు ఒకసారి అది చూడండి, స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా. పాలసీ హోల్డర్స్ దాంట్లో లాస్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఉందా? 50 రూపీస్. ఉందా లేదా? 50,000 ఉంటే మనం ఏం చేసినాము? 3 zeros తీసేసి 50 వేసినాం, గుర్తులేదా? ఓకే, అది ఇక్కడ టు ఇన్వెస్ట్మెంట్. ఫ్లక్చుయేషన్ రిజర్వ్ అకౌంట్ 50. నరేషన్ బీయింగ్ ద అడిషనల్ provision required to make the investment fluctuation equal to 1,80,000. The difference between the cost and market value. The cost and market value of investment. తర్వాత
థర్డ్ వన్ సేమ్ డేటు, సేమ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్లక్చుయేషన్ రిజర్వ్ అకౌంట్, అకౌంట్ డేటా 180. 2 ఇన్వెస్ట్మెంట్స్, తర్వాత నరేషను బీయింగ్ ద ఇమీడియట్ బోనస్ పేబుల్ at 19 rupees per 1000 rupees on 1 crore. తర్వాత లాస్ట్ వన్ దట్ ఈస్ 180 రూపీస్ అక్కడ. తర్వాత ఇది 1 crore రూపీస్ అన్నాం కదా, అది చూడండి ఆడ. ద టోటల్ బిజినెస్ ఇన్ ఫోర్స్ వాస్ 4 crores. 4 కోట్ల బిజినెస్. 1/4 ఆఫ్ ద పాలసీ, 1/4 ఆఫ్ ద అంటే 1/4 అంటే 1 crore పాలసీ హోల్డర్స్ ఇన్ వాల్యూ డిసైడెడ్ టు గెట్ ద బోనస్ ఇన్ క్యాష్. అర్థమైందమ్మా ఇది? ఓకే. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, లాస్ట్ వన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డేటా 570. తర్వాత 570 అంటే మనకు అన్ని జీరోస్ తీసేస్తున్నాం. 2 లైఫ్ అష్యూరెన్స్ ఫండ్ అకౌంట్ 570. తర్వాత బీయింగ్ ద సమ్ ట్రాన్స్ఫర్డ్, బీయింగ్ ద సమ్ ట్రాన్స్ఫర్డ్ టు ద లైఫ్ assurance fund due to the new liability in respect of reversionary bonus at 19 rupees per 1000 on 3 crores. ఇంతేమ్మా, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఫోర్ క్రోర్స్లో
ఇది 4 కోట్లకి లక్ష ఇది చేసినాము 1/4 కదా. ఇప్పుడు 4 కోట్లు ఇంటూ 1/4 ఎంత వస్తుంది? 1 crore. తర్వాత ఇక్కడ ఈ 1 crore ఇక్కడ తీసేస్తే ఎంత వస్తుంది? 3 crores. అర్థమైందమ్మా ఈ 3 crores ఎక్కడి నుంచి వచ్చిందని? అర్థమైందా? అర్థమైంది మేడం. ఓకే, అంతేమ్మా. అంటే ఇక్కడ ఏమంటే ఫస్ట్ది ఏమి 1610 మనకి ఇంతకుముందు బ్యాలెన్స్ షీట్లో వచ్చినటువంటి 1610. తర్వాత మళ్ళీ ఈ 50 రూపీస్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ మనము లాస్లో నుంచి అది ఉంది కదా 50,000 వస్తే వేసినాం కదా, వేసినామా లేదా? వేసినాం మేడం. ఓకే. తర్వాత ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే మీకు గుర్తుకు కావాలంటే వేసుకోండి. ఇదేం చేస్తారంటే మనకు వాల్యూస్ ఉన్నాయి చూడండి, 4,540 ఉన్నిందా? అక్కడ లెక్కలో ఉంది చూడండి 4,540. ఓకే, అంటే 40 అంటే ఏమి? ఇంకా 3 zeros యాడ్ చేసుకుంటామా లేదా? యాడ్ చేసుకుంటాం లేదమ్మా? చేసుకుంటాం మేడం. ఓకే, మైనస్ అదేవిధంగా నెక్స్ట్ కింద చూడండి 4,360. 4,360 అంటే ఇంక 3 zeros యాడ్ చేసుకోండి. అప్పుడు ఇది ఎంత వస్తుంది అంటే మైనస్ చేస్తే 1,80,000 వస్తుంది. చూడండి 4,5,4,0,000 మైనస్ 4,36,0,000 మైనస్ 1,80,000 వచ్చింది. ఇది అర్థమవుతుందా? ఈడు కావాలంటే వేస్తాను మీకు మళ్ళీ గుర్తుకి ఉన్ని తెలియాలి కదా. 4,50,000 ఓకే, 45,40,000 మైనస్ 43,60,000 ఈక్వల్స్ టు 1,80,000 ఇంటూ ఏమక్కడ ఎంత పర్సంటేజ్? 90%. 19/100 ఎంత వస్తుంది? 19. ఓకే, ఇది 1 lakh. దీనిపైన ఇప్పుడు మనం ఏమి ఇది 1,80,000 ఇది సరిపోయింది ఇది మర్చిపోయింది. అప్పుడు 3 సున్నాలు తీసేస్తే ఇదేమవుతుందమ్మా 180. అర్థమైందా? ఇది అర్థమైందా? అర్థమైంది మేడం. ఇది కావాలంటే మీరు రఫ్గా కింద వేసుకోండి ఎక్కడి నుంచి వచ్చింది 180 అనేది. తర్వాత 570 వచ్చేసి ఎన్ని పాలసీలుమా? 3 కోట్లు కదా. కోట్లు అప్పుడు 19 రూపాయలు చొప్పున 19. అప్పుడు 3 సున్నాలు తీసేస్తామా లేదా? ఈ 3 zeros తీసేస్తామా లేదమ్మా? తీసేసి 19 సున్నాలతో ఎంత వేస్తాం? 3 సున్నాలు పోయింది. 19 మూళ్ళ 57. ఇప్పుడు దీంట్లో కూడా 3 సున్నాలు తీసేస్తాం. అర్థమైందా? 570. అర్థమైందనా? అర్థమైంది మేడం. ఓకే, ఇక్కడ 3 crores ఉంది. ఇప్పుడు తీసేస్తాం. అప్పుడు 30,000. అప్పుడు 30,000 ఇంటూ 19 ఎంత అవుతుంది? 57
ఈ 4 సున్నాలు వస్తాయి. ఇప్పుడు 3 సున్నాలు తీయేస్తాం. 5 7. ఓకే, అర్థమైందా? అర్థమైంది మేడం. ఓకే, అంతేమ్మా. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంకొక 3 ఉన్నాయి. నెక్స్ట్ 5th యూనిట్లోకి పోదాం. ఓకేమ్మా. అంతా ఎస్కే